హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. 2 books 10 రూపీస్ అయితే 30 books ఎంత? జనరల్గా మనం ఎలా చేస్తాం, ఇక్కడ x అని తీసుకొని ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేస్తాం. 2 into x ఈక్వల్ టు 10 into 30. x ఇక్కడ నుంచి ఈ 2 ఇటు పంపించేస్తాం. 10 into 30 by 2 క్యాన్సిలేషన్ చేస్తే 15, లాస్ట్కి x ఈక్వల్ టు 150 వస్తుంది. సో 30 books 150 రూపీస్ అవుతుంది. ఈ స్టెప్స్ రాసుకొని చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇక్కడే డైరెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ రిలేషన్ చూస్తే 2 into 5 చేస్తే 10 వస్తుంది. సేమ్ రిలేషన్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. 30 into 5 చేస్తే 150 వస్తుంది. 150 రూపీస్ అయిపోయింది. ఇక్కడ ఇంటూ 5 అవుతుంది, సో ఇక్కడ కూడా ఇంటూ 5 అవుతుంది. అంతే. మనం ఇంకోలా కూడా చేయొచ్చు. ఇక్కడ బుక్స్ చూస్తే ఇంటూ 15 టైమ్స్ అవుతున్నాయి, అంటే 2 into 15 చేస్తే 30 వస్తుంది. సేమ్ రిలేషన్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. 10 into 15 చేస్తే 150 వస్తుంది. 150 రూపీస్. మనం పర్సంటేజ్లు మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ బుక్స్ తీసేసి పర్సంటేజ్ రాసుకుందాం. అంటే 2% 10 అయితే 30% ఎంత? క్యాలిక్యులేట్ చేస్తే మనకి 30% 150 వస్తుంది. సో అలా అనమాట. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం బుక్స్ సేమ్ సైడ్ రాసుకున్నాం, రూపీస్ ఏమో ఒక సైడ్ రాసుకున్నాం, అంటే సేమ్ సైడ్ రాసుకున్నాం. అలా కాకుండా మీరు ఇలా సేమ్ సైడ్ రాసుకోలేదనుకోండి, మీకు మిస్టేక్ వస్తుంది. మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా కూడా మీకు తప్పే వస్తుంది. సో ఇక్కడ సేమ్ మెజర్మెంట్స్ని ఒక సైడ్ రాసుకోవాలి, సేమ్ థింగ్స్ని ఒక సైడ్ రాసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, 80% 72 అయితే 100% ఎంత? ఇక్కడ మనకి డైరెక్ట్ రిలేషన్ రావట్లేదు, సో కొంచెం క్యాన్సిలేషన్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఈ నెంబర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఈ నెంబర్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. ఈ నెంబర్ ఏ అనుకుందాం, ఇది బి, ఇది సి, ఈ మిస్ అయిన నెంబర్ డి అనుకుందాం. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ ఇంటూ డి ఈక్వల్ టు బి ఇంటూ సి అవుతుంది. మనం డి కావాలి కాబట్టి డి ఈక్వల్ టు బి ఇంటూ సి, ఈ ఏ ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఈసారి ఇక్కడ చూడండి, మనం ఏ బి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఏ బి క్యాన్సిల్ చేసుకోవచ్చు, అంటే ఈ నెంబరు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అలాగే ఏ సి క్యాన్సిల్ చేసుకోవచ్చు, అంటే ఏ సి క్యాన్సిల్ చేసుకోవచ్చు, అంటే ఈ నెంబరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ డి ఇచ్చేసి సి మిస్ చేశాడు అనుకోండి, అప్పుడు మనం సి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఇంటూ డి బై బి ఈక్వల్ టు సి అవుతుంది. ఈసారి ఇక్కడ చూడండి, ఏ బి క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఏ బి క్యాన్సిల్ చేసుకోవచ్చు, అంటే ఈ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బి డి క్యాన్సిల్ చేసుకోవచ్చు, అంటే బి డి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మనం ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇలా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ ఇలా క్రాస్ నెంబర్స్ మాత్రం క్యాన్సిల్ చేయకూడదు. ఇలా క్రాస్ నెంబర్స్ అసలు క్యాన్సిల్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఈ రెండు ఒక సైడ్ వచ్చేస్తున్నాయి, ఏడి ఒక సైడ్ వచ్చేస్తున్నాయి, సో ఇవి మల్టిప్లికేషన్లోకి వస్తున్నాయి. సో మనం క్యాన్సిల్ చేయకూడదు అనమాట. అలాగే బీసీ కూడా ఒక సైడ్ వస్తున్నాయి, మల్టిప్లికేషన్లోకి వస్తున్నాయి, సో క్యాన్సిల్ చేయకూడదు. ఓకేనా? సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుంటే 0 0 క్యాన్సిల్. 8 into 9 చేస్తే 72 వస్తుంది. ఇక్కడ ఇంటూ 9 అవుతుంది, సో ఇక్కడ కూడా ఇంటూ 9 అవుతుంది. ఇక్కడ 10 ఉంది, 10 into 9 చేస్తే 90 వస్తుంది. సో ఇక్కడ మనకి 80% 72 అయితే 100% 90 వస్తుంది. ఇక్కడ చూడండి, 125% 625 అయితే 15% ఎంత? మనం ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇలా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 5 3s 5 25s, 25 1s 25 25s. ఇక్కడ 1 25 ఉంది, సో ఇక్కడ ఇంటూ 25 అవుతుంది. ఇక్కడ ఇంటూ 25 అయితే ఇక్కడ కూడా ఇంటూ 25 అవుతుంది. ఇక్కడ 3 ఉంది, 3 into 25 75. సో ఇక్కడ మిస్ అయిన నెంబర్ 75. సో 125% 625 అయితే 15% 75 అవుతుంది. మీరు వేటికైతే ఇలా రాసుకొని ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయగలరో వాటికి మాత్రమే ఈ టెక్నిక్స్ అన్నీ అప్లై అవుతాయి. అంటే ఇక్కడ రిలేషన్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అయ్యి ఉండాలి. ఇక్కడ బుక్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మనీ, అంటే ఇక్కడ 2 books 10 రూపీస్ అయితే 30 books ఎంత? ఇక్కడ 2 books నుంచి 30 booksకి వెళ్ళింది, అంటే బుక్స్ పెరిగాయి. బుక్స్ పెరిగితే మనీ కూడా పెరుగుతుంది కదా, సో మనం ఎక్కువ మనీ పెట్టి కొనాలి. సో ఇక్కడ బుక్స్ పెరిగాయి, మనీ కూడా పెరిగింది. సో బుక్స్ పెరుగుతుంటే మనీ కూడా పెరుగుతుంది. అది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, అంటే ఇది పెరుగుతుంటే ఇది కూడా పెరగాలన్నమాట. అప్పుడు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అంటాం. ఒకవేళ 30 books 150 రూపీస్ అయితే 2 books ఎంత అని అడిగారు అనుకోండి, సో 30 books నుంచి 2 booksకి వస్తుంది, అంటే బుక్స్ తగ్గాయి. సో మనీ అవుతుంది, మనీ కూడా తగ్గుతుంది, అంటే బుక్స్ తగ్గుతుంటే మనీ కూడా తగ్గుతుంది. సో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉన్నాయి. అప్పుడే మనం ఇలా రాసుకొని చేయగలం. అంటే 2 books 10 రూపీస్ అని రాసుకుని 30 books ఎంత అని రాసుకుని, అయితే మనం ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ అలా చేస్తాం. లేదంటే మనం ఈ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి కొంచెం సింపుల్గా చేయొచ్చు. అలా కాకుండా
ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అనుకోండి, అంటే ఇప్పుడు మెన్ వర్కింగ్ డేస్ తీసుకుందాం. ఇప్పుడు ఒక వర్క్ ఉంది, 10 పెయింటింగ్స్ వేయాలి మొత్తం. ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి ఒక రోజుకి ఒక పెయింటింగ్ వేయగలడు. సో మొత్తం 10 పెయింటింగ్లు వేయడానికి 10 డేస్ పడుతుంది. అదే 10 మంది ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు రోజుకి ఒక్కొక్కటి వేస్తారు. 10 మంది ఒక్కొక్కటి వేస్తే ఒక రోజులోనే 10 పెయింటింగ్లు అయిపోతాయి. సో 1 డేలోనే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మెన్ పెరిగితే వర్కింగ్ డేస్ తగ్గిపోయాయి. అలా కాకుండా 10 మంది అయితే ఒక రోజులో అవుతుంది. సో ఇప్పుడు ఒకరే చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ 10 రోజులు పడుతుంది. మెన్ తగ్గారు, మెన్ తగ్గితే వర్కింగ్ డేస్ పెరుగుతున్నాయి. సో ఇక్కడ మెన్ తగ్గితే వర్కింగ్ డేస్ పెరుగుతున్నాయి, ఒకవేళ మెన్ పెరిగితే వర్కింగ్ డేస్ తగ్గుతున్నాయి. ఈ రెండు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అనమాట. సో ఇలా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అయితే మనం ఇలా డైరెక్ట్గా క్యాన్సిల్ చేయడానికి ఉండదన్నమాట. అప్పుడు మనం వేరేలా చేయాలి. ఆ కాన్సెప్ట్స్ టైమ్ అండ్ వర్క్ చెప్పినప్పుడు అప్పుడు చెప్తాను, ఓకేనా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది E2 క్యాన్సిల్ చేసుకోవచ్చు, E2 క్యాన్సిల్ చేసుకోవచ్చు, అలాగే E2 క్యాన్సిల్ చేసుకోవచ్చు, E2 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ ఇలా క్రాస్లో మాత్రం క్యాన్సిల్ చేయకూడదు. అలాగే ఈ 2 నెంబర్స్కి ఏ రిలేషన్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది. అలాగే ఈ 2 నెంబర్స్కి ఏ రిలేషన్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది, ఓకేనా?